వచ్చిందని సంబరపడిపోతే కుదరదు సార్. గొప్పగా వచ్చినటువంటి నంబర్కి న్యాయం చేయాలి. అంటే వాళ్ళు ప్రతిదీ కూడా మీతో పోరాటాలని చట్టబద్ధంగా చేశారు. మీరన్నట్టే రంగులు మారినప్పుడు అది కోర్టులకు వెళ్ళారు, కేసులు పెట్టారు. చట్టబద్ధంగా చట్టం తెచ్చారా రంగులు మార్చడానికి? చూపించమంటారా? నేను కోర్టులో కేసేశారు కదా, కేసు తర్వాతనే జడ్జిమెంట్ వచ్చింది. సార్ మేము చేసినటువంటి పని ఒక జీవో ఇచ్చి చట్టబద్ధంగా పేరు రంగు మార్చాలని ఆ జీవోలో పొందుపరిచి మార్చాం. మీరు కూడా మార్చండి చట్టం చేసి, ప్రజలు నిర్ణయిస్తారు తప్ప ఒప్ప అనేది. ఇప్పుడు ఎవరు పెడుతున్నారా మీరు? అయ్యి సార్ ఇట్లా రంగులు మార్చారని కేసులు పెట్టే పరిస్థితిలో ఉన్నారా మీరు? ఖచ్చితంగా పెడతాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం హక్కు మాకు. ఏదైనా తప్పు చేస్తే తప్పుడు విధానంలో వారు కానీ ముందుకు వెళితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. రైట్. ప్రధానమైనటువంటిది అంటే కమ్మ సామాజిక వర్గాన్ని మీరు తీవ్రంగా ద్వేషించడం వలన వాళ్ళందరి కూడా సాలిడ్ అయ్యారు అన్నటువంటిది, అలాంటి పరిస్థితి సృష్టించుకుంది. ఒకప్పుడు మీకు ఓట్లు వచ్చినాయి కమ్మ సామాజిక వర్గానికి, మీ వాళ్ళు ప్రజాప్రతినిధులుగా గెలిచారు. అలాంటిది శాంతం పోగొట్టుకోవడం తప్పు ప్రజాస్వామ్యంలో అని ఇప్పుడు ఏమన్నా అనుకుంటున్నారు లేదు? సార్ మొట్టమొదటిగా కమ్మ సామాజిక వర్గానికి ద్వేషించడం అనేటటువంటి విషయంలో ఒక కావాలని విషపూరితమైనటువంటి పథకం ప్రకారం మాపై చల్లినటువంటి బురద, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అంతే తప్ప మా ప్రభుత్వంలో అనేక మంది కార్పొరేట్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీగా, ఇప్పుడు మీరు మాట్లాడారు కొడాలి నాని గారు అంటున్నారు, వారు కమ్మవారు కాదా? అనేక రకాలైనటువంటి పదవులు ఇచ్చాం, గౌరవించాం. వారిని ఎక్కడా కూడా తక్కువగా మాట్లాడినటువంటి పరిస్థితే లేదు. కావాలని రెచ్చగొట్టడం, కావాలని కులాన్ని ఓన్ చేసుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి స్కెచ్ అది. వారికి ఉన్నటువంటి మీడియా మాధ్యమాల ద్వారా, చేతిలో ఉన్నటువంటి కరపత్రికల లాంటి పత్రికల ద్వారా ఈ విష ప్రచారాన్ని బాగా పెద్ద ఎత్తున చేశారు. అఫ్కోర్స్ వారి కమ్యూనిటీ కాబట్టి వారికి కొంత సపోర్ట్గా ఆ కమ్యూనిటీ నిలబడింది అనడంలో కూడా సందేహం లేదు. ఖచ్చితంగా మిగిలినటువంటి ఒక న్యూట్రల్గా ఉండేటటువంటి వ్యక్తిలో కూడా విషబీజాలు నాటేలాగా చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా తెలుగుదేశం వారి యొక్క కనుసరణ. జగన్ గారి ప్రవర్తన మీ పార్టీ నాయకుల ప్రవర్తన వల్ల అనిపించట్లేదా? జగన్ గారు ఎప్పుడు కులాల మధ్య అలా మాట్లాడరండి. చాలా హుందాగా ఏం మర్చిపోవాలి. నిమ్మగడ్డ గారిని మాట్లాడినప్పుడు, లేకపోతే కనుక మీ నాయకులు అనేక మంది కమ్మ సామాజిక వర్గాన్ని దూషిస్తూ ద్వేషిస్తూ మాట్లాడడం వల్ల కదా ఈ పరిస్థితి వచ్చింది. ఎవ్వరు కమ్మ